ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు దత్తత తీసుకుంటామని కేటీఆర్ అనడం నిజం కాదా అంటూ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చేతకాని అభ్యర్థిని రంగంలోకి దింపారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. నీళ్లు గుర్తుకురాని మునుగోడు కేటీఆర్ గారు ప్రచారంలో ఈ అసెంబ్లీని దత్తత తీసుకుంటా అని పదే పదే వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఎన్ని అసెంబ్లీలను పార్లమెంట్లను దత్తత తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలు హామీలు మరి హుజూరాబాద్లో కానీ లేదా నాగార్జున సాగర్లో కానివ్వండి, హుజూర్ నగర్లో కానివ్వండి, దుబ్బాకలో కానివ్వండి, చేసిన హామీలు ఏమైపోయినాయి? ఎక్కడో ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రజలు వడ్డల్లో మునిగిపోతే మీరు ఇచ్చినట్టు 10,000 మీ అనుచరులు దాన్ని దండుకుంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నికల అనంతరం మీ బ్యాంకు ఖాతాల్లో 10,000 చేరుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా 10,000 రూపాయలు బదిలీ చేసినటువంటి పాపాన పోయినటువంటి ఈ యొక్క ప్రభుత్వము నాయకులు పదే పదే కేటీఆర్ గారు మునుగోడు దత్తత తీసుకుంటామంటే అంటే మీరు రంగంలో దింపినటువంటి అభ్యర్థి దద్దమ్మన అంటే ప్రజలు గెలిపిస్తే పని చేయలేటువంటి చేతగాని వాడా?